ముందుగా వేదిక టీవీ ప్రజలకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేవెళ్ళ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా, మోయినాబాద్ మండల్, పెద్దమంగళం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై వాళ్ళ అభిప్రాయం, అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారబోయే ఈ పెద్దమంగళం గురించి మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు కట్టికల లక్ష్మణ్. ఏం చేస్తుంటారు సార్? నేను మటన్ షాప్ ఉంది సార్. ఎలా ఉంది మన ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ హయాంలో సంవత్సరం దాటిపోయింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడైతే మనకు ఇది తెలంగాణ ఉన్నప్పుడు బాగుంటుంది సార్. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, కరెంటు సరిగా వస్తలేదు, అది చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మరి హామీలు, సంక్షేమ పథకాలు, గ్యారంటీలు అందుతున్నాయి అంటారా? ఇవి అందలేవు సార్, అవి ఏవి అందలేవు, ఇంకా ఏవి అందలేవు. ఇస్తామంటున్నా ఇస్తలేడు. ఆడవాళ్ళకు 5 గ్యాస్ ఇస్తా అన్నాడు, అది ఇస్తలేడు. ఏది తప్పులే ఉన్నాయి సార్, ఏది గట్టి లేవు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారంటారా? ఎమ్మెల్యే కూడా మంచిగా లేడు, ఆయన కూడా అంతే. ఆయన కూడా ఏం పనులు చేస్తారు. ఆయన ఎమ్మెల్యే అన్నప్పుడు అప్పుడప్పుడు రావాలి పోవాలి, ఇట్లా రోడ్లు అంటే ఏం చెప్పాడు సార్ ఆయన ఎమ్మెల్యే. కాలయాద్ ఆయన పేరు, ఏం చేయడు ఆయన, ఏం చేయడు. మరి ఇప్పుడు ఈ పెద్దమంగళారం విలేజ్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తారంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడైతే మీకు సర్పంచ్ పోయినసారి అయితే సర్పంచ్ ఉండే సార్, మరి ఇప్పుడు కూడా ఏమో చెప్పలేము. పోయినసారి అయితే రెడ్ షాపే ఉండే సర్పంచ్ షాపు, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తారేమో, మాకైతే తెలియదు. ఇప్పటిదాకా మాకు తెలియదు. అదే కాళయాదే గారు సీఎం గారికి లెటర్ రాశారంట, అంటే ఈ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని. ఒక 7 గ్రామాలు ఉన్నాయి, అట్లా 7 గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీగా మార్చాలని. అంటే ఇప్పుడు అంతటా మారుస్తే మనం కూడా మారుస్తుందేమో సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పోయినసారి అయితే సర్పంచ్ రెడ్డి షాప్ ఉండే, ఆయన దీపై కూడా సంవత్సరం అవుతుంది. ఆయన ఇప్పుడైతే మళ్ళీ ప్రస్తుతానికి ఇప్పుడు ఓట్లయితే సర్పంచ్ లేడు, ముఖ్యానికి సర్పంచ్ లేడు. ఇప్పుడైతే సర్పంచ్ తెలియదు అన్నట్టు, ఇక మున్సిపల్ అవుతుందో ఏమవుతుందో ఇంతవరకు మాకు తెలియదు. ఇక థ్యాంక్ యూ సార్. మంచిది సార్. నమస్తే. నమస్తే. మీ పేరు? సాయిరెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమే. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో? ఏమున్నది అంతే, మాకు చేసేది రోళ్ళు మోరీలు, ఇదే నల్ల పిల్లు. ఎవ్వడు కూడా ఇప్పుడు 15 ఏళ్ళు అవుతున్నారు యాదే వచ్చి ఒక్క పని కూడా ముట్టేది లేదు, ఒక్కటి చేసేది లేదు. 15 ఏళ్ళ కోళ్ళు కూడా మమ్మల్ని నలుచుక తింటున్నాడు. ఎప్పుడు దగ్గర 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా బోర్డు పెట్టిండు, రోడ్ వేస్తాట అని. బోర్డు వేస్తుంటారు, రోడ్డు పెట్టిండు. రోడ్డు లేదు, ఏది లేదు. మాకు ఒక్క పని కూడా చేస్తలేడు. ఎందుకంటే అప్పుడేమో టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చి మళ్ళీ టీఆర్ఎస్లోకి ఆడెందుకు చేస్తాడు వాడు. ఇవి మమ్మల్ని నడమంతరాన మమ్మల్ని ఆగం చేసి ఊరినే ఆగం చేస్తున్నాడు ఈ తాలూకాని. ఈయన మా దిక్కు రాలేదంట ఈ అంటున్నాడు, రాలేదని ఆయన అంటున్నాడు. ఇక మేమేమో అవలగాళ్ళమైనాం, ఓట్లు వేసిన వాళ్ళం అవలగాళ్ళమైనాం, ఓట్లు వేసిన వాళ్ళేమో అవలగాళ్ళమైనాం. ఒక్క పని కూడా మనకి చూపిమని. ఈయన పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, ఏమే ఇల్లు కడుతున్నాడు, ఇది మాకు పర్మిషన్ కావాలి, మరి వీడు కడుతున్నాడు అని అంటే మీరే చూసుకోండి, మాకేం తెలియదు. వాడు పైసలు తిననీకే ఉన్నాడు, ఏమిటికి లేడు. అంతే. అందులోకి పంచాయతీ ఆఫీసర్కి ఇప్పుడు నేను ఇల్లు కడుతున్నా, నీకు దరఖాస్తు చేయనీకి వచ్చిన దరఖాస్తు తీసుకున్నాడు. ఇక ఏం చెప్పాలి మేము? ఇంత మాదైతే ఇంత మా మంగళవారం అంటే ఇంత దిగజారిపోయింది అంటే అంత దిగజారి అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? బాలరాజు. ఏం చేస్తుంటారు? మేస్త్రి పని చేస్తారు, లేబర్ కూలి. ఎలా ఉంది ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు? సార్ మాకైతే పనులు లేవు, ఏం లేవు. ఇంటికాడ కూర్చుంటున్నాం, మాకు పొలం లేదు, ఏం లేదు. చేసుకుంటేనే ఇంట్లోకి వస్తుంది. అన్నం తినాలి, చేయాలి, పిల్లలను చదివించాలంటే మాకు ఎట్లా వస్తాయి చెప్పు? ఇవి రోడ్లు మంచిగా లేవు, ఏవి లేవు, పనులన్నీ వండబెట్టిండు. ఒక పని లేదు, ఏ జాబులు లేవు, ఏం లేవు మాకు. మళ్ళీ కూలి పని చేసుకోవాలి, బతకాలి అంతే. మరి 15 రోజులకి 20 రోజులు 2 నెలలు అవుతుంది. ఇప్పుడు 2 నెలల మీద 15 రోజులు అవుతుంది. పనులు లేవు, ఏం లేవు. పని ఉంటేనే పైసలు, మళ్ళీ ఇల్లు కిరాయిలు కట్టాలి, పిల్లలను చదివించుకోవాలి, అన్నీ చేయాలంటే ఎట్లయితే చెప్పు? ఏది మంచిగా లేవు మాకైతే. ఇప్పుడు మేము కూడా కోరుతున్నాం ఆయన కూడా, కానీ మంచిగా చేస్తే అయిపోతుంది కదా. అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అంటాడు, కానీ ఏది లేదు. ఇంకా మళ్ళీ మీ ఊర్లో ప్రజలకి 6 గ్యారెంటీలు అందుతున్నాయి అంటారా? అందలేవు, ఇంకా ఎవరికి రాలేవు కదా. వస్తే వచ్చినాయి అని చెప్తాం, రాజమే రాలేవు అంటాం కదా. అట్లా కొన్ని అందరికి వచ్చినాయి. ఏదంటే గ్యాస్ ఒకటి పడ్డది, వేరే ఒకటి పడ్డది, అప్పించింది ఒకటి కదా, అంటే ఆడవిల్లది.
ఫ్రీ బస్సు అది ఒకటి పడ్డాయి అంతే. ఇంకా వేరే అయితే ఇంకా శాంక్షన్ కాలేవు అట్లా అని. అందుకే 2 లక్షలు మాఫీ రైతులకు చేసిండు అన్నట్టు అట్లా. కొన్ని అవుతున్నాయి కానీ చేస్తే అయిపోతుంది కదా. గరీబులకు మళ్ళీ పనులు లేవు, పనులన్నా చూపిస్తున్నా ఏదన్నా అవుతుంది. ఏదన్నా దానికి కూడా కావాలి కదా అట్లా అన్నట్టు మాకు కూడా. మరి ఇప్పుడు ఈ పెద్దమంగళారంని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని కాళ యాదవ్ గారు సీఎం గారికి లెటర్ రాశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మారిస్తే మంచిగానే ఉంటుంది. ఎందుకంటే అవి అదైనా వస్తేనన్నా ఇంకా ఏదైనా రోడ్లన్నా అవన్నీ మంచిగా అవుతాయి, ఇండ్లు మోరీలు అవన్నీ సాఫ్ అవుతాయి. ఏదైనా ఊరికి మంచిగా ఉంటుంది కదా మున్సిపాలిటీలో ఉంటాయి. మాకు కూడా మంచిగానే ఉంటుంది. వాళ్ళు మంచిగా మున్సిపాలిటీలు ఉంటే మనకు కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది, అందరికి బాగుంటుంది. మాకు కూడా పనులు దొరుకుతాయి కదా అందులోకి వస్తే అట్లా అన్నట్టు. అందుకే మేము కూడా అదే చూస్తున్నాం. ఇప్పుడు లేని వాళ్ళం అయితే గరీబ్ వాళ్ళం ఏం చేయాలి చెప్పు. మళ్ళీ ఇంట్లో కూర్చొని బతకాలంటే బతుకుతామా? బతకలేము. పని చేసుకోవాలి, కూలికి పోవాలి, మళ్ళీ తెచ్చుకోవాలి, పొట్టతో గడపాలి అట్లా అన్నారు మాకు అనేది. ఎలా ఉంది సార్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన? ఏముంది సార్ కలిగే ఉన్నది. ఇంక చెప్పేది ఏముంది కొత్తగా మీకు? పని లేదు ఏం లేదు. ఇగో వారం రోజులే పని చేసి ఆడికి ఇప్పుడు బతిమినాడితే ఇప్పుడు ఇగో 500 ఇచ్చిపోతున్నాడు. 500 ఇస్తే ఏం చేయాలి చెప్పు? వారం రోజులు పని చేపించుకొని ఇప్పుడు డబ్బులు ఆడితే ఇప్పుడు వచ్చి 500 ఇస్తున్నాడు. 500 తీసుకొని వారం దాకా ఏం చేసుకున్నాము మేము? పనులు ఏం లేవు. ఊళ్ళో పనులను చూపించాలే కదా మాకు. మన పనులను చూపిస్తున్నా పనులు చేసుకుంటాం కదా గవర్నమెంట్ తరఫు నుంచి. మాకు కావాలి, ఇంకా కావాలి, అంతేనా కదా? మరి మీరే తిని మీరే ఉన్నది, మీ ఇండ్లలో మీరే మంచిగా ఉన్నారంటే మరి మేము అనుసరంగా మేము ఓట్లు వేయాలని గెలుస్తారు. మనం ఓట్లు వేసినా వాడు గెలిచేది, అంతేనా కదా? ఎందుకంటే పబ్లిక్ని చూసుకున్నారా మంచిగా. పబ్లిక్ని చూసుకుంటే మనం గిట్లా వాళ్ళకి గిట్లా మంచిగా సాల్వ్ చేస్తాం. ఏదైనా జాబ్ చూపించాలి, మన ఊళ్ళో పన్ను చూపించాలి. పన్ను చూపిస్తే ఈ పన్ను చూపించాలని పక్క పనులు చేసుకొని మొత్తం అవో వారం 15 రోజులు పని చేయించుకొని మబ్బులు నాటికి ఇప్పుడు వచ్చి ఒక 500 ఇచ్చిపోయి 500 ఇచ్చిపోయి పెళ్ళానికి ఇవ్వాలి. మేము ఎవరికి ఇవ్వాలి? మేము అనేది కాదు. పన్ను ఊర మంచిగా గెలుమని మేము మీరు చెప్పినట్టుగా మేము చేసాము. మంచిగా మాకు పండు ఒక కష్టం అనేది చెప్పమని ఒట్టి మన ప్రజలు కష్టం చేసి చేసినాక ఇవ్వమని చెప్పి మాకు కష్టం కావాలి. కష్టం చేస్తే మాకు 4 రూపాయలు వస్తాయి. వస్తాయి పని చేపిస్తుంది కదా అన్నట్టు మాకు ఇది యాదుకుంటుంది. పని చూపించమని చెప్పు. ఏంలా ఈ వయసులో నీట గీడ కూర్చుంటే కుదిమి అందరూ మా ఊళ్ళో కాపాలు. థ్యాంక్ యూ సార్. కోపిన్ కార్డు వేయదు, ఇంకేనా కోపిన్ కార్డు వేయదు మాకు. ఇంకా 5 సంవత్సరాలు అయిపోయింది. కార్డు వేయదు, కోపిన్ కార్డు వేయదు, మాకు పని వేయదు, బాట వేయదు. ఇంకా టైంపాస్ కోసం అది చెప్పు. సేమ్ మన సమస్య అయిపోయింది. కోపిన్ కార్డు వేయదు మాకు. ఏంది ఎందుకు పని లేదు, మా బంధువు అన్నీ లేదు, మాకు పని లేదు, అన్నీ లేదు. నా పేరు నాగరాజ్ సార్. ఏం చేస్తుంటారు స్వామి? టెంట్ హౌస్ స్వామి. ఎలా ఉందంటారు ఇప్పుడు మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం గడిచిపోయింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి స్వామి? ఉన్నాయి అమ్ముకున్నా స్వామి, ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది. పరిస్థితి అట్లుంది. ఓ ల్యాండ్ రేట్ వస్తలేదు, రియల్ ఎస్టేట్ లేదు, ఏది లేదు, బిజినెస్ లేదు. అది అభివృద్ధిగా మీకు తెలియదు ఏమో సార్, అందరూ తెలుసు. కానీ ఏం అభివృద్ధి మా ఊళ్ళో ఏమొచ్చింది చెప్పండి నాకు. ఒక్క వస్తువు వచ్చింది గవర్నమెంట్కి, ఇది ఇచ్చినాము, ఓ పెన్షన్ ఇచ్చినాము, ఓ టైంకి ఇది ఇస్తున్నాము అనేది ఏం లేదు. ఏంట్లో అయిపోయింది, మేము ఇదే చేస్తున్నాం. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొద్ది గొప్ప బిజినెస్ నడిచింది, ఇప్పుడు ఆ బిజినెస్ బి లేదు. అది పరిస్థితి. మరి ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి ఏం మాట్లాడతారు? ఇక్కడ ఉన్న ఈ ఊర్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి జనాలకు అందరికి అందుతున్నాయి అంటారా? 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ లేదు. ఫస్ట్ నేను పెట్టిన, అన్నీ అప్లై చేసిన. 6 గ్యారెంటీలు అది పథకం అభయాస్తం పథకం పేపర్స్ ఇస్తే అన్నీ అప్లై చేసిన, వచ్చిన. ఇప్పటి వరకు నాకు ఒకటి రాలేదు గవర్నమెంట్ స్కీమ్. కనీసం పలికేసిన వాళ్ళు లేరు. అది పరిస్థితి. ఇక్కడ ఏముంది స్వామి, ఊళ్ళో బిజినెస్ లేదు. ఒకప్పుడు ఆ ఫామ్ హౌస్లో రన్నింగ్ అవుతుండే. అగ్రికల్చర్ లేదు, వ్యవసాయం లేదు, రైతు బంధు టైంకి వస్తలేదు. అది టైంకి రావట్లేదు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కాళ యాదవ్ గారు ఇక్కడ చేసిన అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు? కాళ యాదవ్ గారు నేను చూసింది తక్కువ, కనిపించింది తక్కువ. స్వామి కాళ యాదవ్ గారు ఎప్పుడు వస్తారు ఏం కదా మనకు తెలియదు. మనకి బిజినెస్ లైన్ ఉన్న కాడికి మేము అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం.
సామి చేసింది ఈ ఊరికైతే ఏం లేదు. కాకపోతే ఏం చేసింది కథ ఎవరికి తెలియదు. ఏ ఊరికి ఇలా మాట్లాడుకుంటే ఇప్పుడు మన పెద్దమంగళం గ్రామంని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చబోతున్నారు. అంటే కాళయ్య యాదయ్య గారు సీఎం గారు లెటర్ రాశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దానివల్ల లాభం ఏందో తెలియదు. మనం ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు మున్సిపల్ చేస్తామంటారు, దానివల్ల లాభం ఏంది? గ్రామ పంచాయతీ ఉంటే నష్టం ఏంది? మున్సిపల్ చేస్తే మళ్ళీ ట్యాక్సులు పెరుగుడు అవసరం ఉందా సార్ మీకు బిడ్డ? ఉంటే రోడ్డు బైండింగ్, రోడ్లు పెద్ద చేయమండి, స్ట్రీట్ లైట్ వేయమండి, ఇట్లా చేయండి. మున్సిపల్ చేయండి, కానీ లాభం ఏంది తెలియాలిగా పబ్లిక్కి. ఫస్ట్ మీరు పబ్లిక్లో అవగాహన కల్పించండి. మున్సిపల్ చేస్తే మీకు ఇది లాభం, గ్రామ పంచాయతీ వల్ల ఇది నష్టం అని చెప్పినాక దాని గురించి నిర్ణయం చేయండి. సంశయం. ఓకే, థ్యాంక్ యూ స్వామి. నమస్తే స్వామి. నమస్తే. మీ పేరు స్వామి? మహేష్. ఏం చేస్తారు స్వామి? నేను డ్రైవింగ్ చేస్తా. ఇప్పుడు ఎలా ఉందంటారు మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏమో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వినా కొంచెం విరక్తి వినా కాంగ్రెస్కే ఓటేసిన ఓటైతే, కానీ నేను వచ్చి ఏమో చేస్తాడు అనుకున్నాం, కానీ ఇప్పటికైతే ఏం లేదు. 6 గ్యారంటీలు అన్నాను, 6 గ్యారంటీలలో ఒక్కటి కూడా ఎవరికి వచ్చింది ఏం రాలేదు తెలియదు. గ్యారంటీలు ఏముంది, ఇప్పుడు సిలిండరు ఇస్తానని 500 అన్నాడు, ఇప్పటికి నిన్ననే సిలిండర్ అయిపోయింది, 1000 రూపాయలు పెట్టి వేసుకున్నాం. తర్వాత ముసలిళ్ళకి 4000 అన్నాడు, ఇప్పటిదాకా లేదు. అసలు టైం కూడా ఇస్తలేరు, ఏది లేదు. వృద్ధాప్య పింఛనే కరెక్ట్ లేదు ఆడ. ఇంకేం చేసిర్రు? వ్యవసాయం మొత్తం మళ్ళీ ఇంటి బట్టి అవుతుంది. మరి చూసుకుంటే ఇక్కడ ఈ ఊళ్ళో జరిగిన అభివృద్ధి పరంగా చెప్పాలంటే ఏం చెప్తారు మరి? ఇప్పుడు మా ఇంకొకటి ఊరు కాదు అది, అక్కడ మా ఊరు సంగతి చెప్తున్నాం. మరి ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే? అప్పుడు ఇంకా అది అప్పుడు బాగానే ఉండే. ఆయన కూడా కొంచెం ఓడిపోవడం కరెక్ట్, ఆయన కూడా కొంచెం గుణపాఠం నాకు వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆయనే వస్తాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, మరి చేస్తారేమో అనే అభిప్రాయం ఉందంటారా జనాలకి? ఏమో మళ్ళీ 4 సంవత్సరాలు ఇంకా ఉంది కదా, మనం చేస్తాడా చేయడా అనేది ఎట్లా చెప్తాం. ఇంకొకటి ఏ రకంగా చేస్తాడు? ఆయన ఒక్కని చేతులు లేదుగా పని. ఆయన ఒక్కటి ఏదైనా చేయాలని ఒక పాలసీ తీసుకురావాలంటే 3-4 సంతకాలు కావాలి. మెయిన్ బట్టి విక్రమార్క తోడుకోవాలి, తర్వాత సోనియా గాంధీ ఇవ్వాలి, రాహుల్ గాంధీ ఇవ్వాలి, ప్రియాంక గాంధీ ఇవ్వాలి, వీళ్ళందరూ కావాలి కదా. ఈయన ఒక్కని చేతులు ఉంటే చేస్తుంది అనే ఒక నమ్మకం ఉంటుండే, లేదు కదా. నమస్తే. పెంచి నీళ్ళేవి 4 చేస్తాను, 3 ఇచ్చేడుతుండే. ముసలోళ్ళం చచ్చిపోతాం ఇక. ఒక్కొక్క 1000 రూపాయలు ఎక్కువ చేసి అన్ని ఇచ్చిన ఉంటే ఇంత గోళీలకు అవుతుంది. అంతే. మంచిగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? మంచిగా ఉండు. ఈ పిల్లలు పట్టుకొని కూర్చుంటే బుక్కడనం పెడుతుంది. అన్నీ మంచిగానే ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంతకుముందు 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? ఇక ఆయనకి ఎట్లని, ఇక ఆయన ఒక 1000 రూపాయలు ఎక్కువ చేసిండు పింఛను. ఇక ఈయన చేయలేదు, గదే ఒకటే ఉన్నది. అంత పింఛన్ ఎక్కువ చేస్తే ముసలోళ్ళు గోళీలకు బతుకుతారు అన్నట్టు. ఇప్పుడు కొలువులు మంచిగా దొరుకుతున్నాయంట కాబట్టి పిల్లలకు దొరుకుతున్నాయి కదా, మంచిగా ఉంది. థ్యాంక్స్ అమ్మ. ఆయన ఏం చేసిందని ఇప్పుడైతే మాకైతే ఏం లేదు. మేము ఏదంటే ఒక 1,00,000 రూపాయలు పెట్టి ఏదో బొక్కు డాక్టర్ తెచ్చుకున్నాము, ఆ దాని మీద పొద్దులా కొట్టుకుంటున్నాము అంతే. ఇక వీళ్ళు అంటే నాకు 4 కొడుకులు, ఈ 4 కొడుకులలో ఇది ఎవరికి ఒక కొట్టిడు వస్తలేదు గంత. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కూడా ఇప్పుడు ఆయన చేసిన పనులు అంటే ఇక ఏం చేస్తుండో ఏమో ఆయనకే తెలుసు. కానీ మటుకు ఆయన ముందున్న ఆయన చేసిన అప్పులు అయితే కట్టుతున్నా అని టీవీలో చూపిస్తుండు, అది ఆశ్చర్యమే. ఇక ఇప్పుడు మాకు కూడా ఏంటంటే చేస్తున్న హామీలు ఏవి లేవని లోకం అంటుంది, కానీ మాకైతే ఏది రాదు. మాకు ఎలాంటిది గవర్నమెంట్కి వెళ్ళి మాకు రాదు. ఇక అంతే. ఇంకా ఆడ ఉన్నది ఏముంది? ఆయన చేస్తున్నా అంటే కూడా ఇప్పుడు ఆయన చేసిన అప్పులు కడుతున్నా మిత్తులు కడుతున్నా అంటుండు. ఆయన వచ్చి కూడా ఇప్పుడు 1 సంవత్సరం వెళ్ళిపోయింది. అప్పుడే ఇప్పుడు ఆయన కేసీఆర్ కూడా ఏం చేసిండు? ఒకసారి వాళ్ళకు వ్యవసాయాలకు ఇస్తా అన్నప్పుడు వాళ్ళకు కూడా 3 పిడిలు ఇచ్చిండు, 3 మాటలు 3.25 అట్లా ఇచ్చుకుంటూ చేసిండు. ఈయన ఏకదమ్న 2 లక్షలు మాకు అన్నందుకు ఇప్పుడు ఎంట ముందు చూడకేమైంది, బాగా గడ్డు ఉన్నది అనుకున్నాడు. ఆ గడ్డ చూస్తేనేమో ఆడ ఏమీ కనబట్టలేదు. అయితే ఆయన ఆస్తి మన సంసారం ఎంతనో ఆయన కూడా అంతే కదా, ఇంకంతా ఏముంది ఇంతే. ఊళ్ళో అంటే మాకైతే భూములు ఎలాంటివి లేవు, మేము చేసి కులాకాస అవేందా, మేము గౌడ్స్. మాకు గౌడ్స్ అంటే అందులో కూడా కొట్లాటలు పంచాలు జరుగుతూనే ఉంటాయి, కామనే.
ఇక అందులో కూడా గౌన్లో అంటే గవర్నమెంట్కి తీసేసినట్టు, ఎందుకంటే బాగా నీళ్ళతోని కళ్ళుతోని ఆమె బతుకుతారని. అయితే ఎవడు ఒక్కటి చేసుకుంటాడు, అది అందరికైతే వర్తించదు. వాళ్ళు మాకు ఒక 5-6 వేలు అట్లా సంవత్సరానికి వస్తే 5-6 వేలు ఏమవుతుంది, దసరా పండుగ అంగిలాగు తెచ్చుకుంటే అయిపోతుంది. గౌడ సంఘం కార్డు ఉంది. గౌడ సంఘంలోనే ఉన్నాం మేము కూడా. 270 మంది గౌడ సంఘం ఇది మామూలుగా ఈ ఊళ్ళో పెద్దమంగళారం. ఇక అట్లాంటిది అది కూడా సొసైటీ ఉంటేనే అందరికి హక్కు. రండముండ కంటే ముసలిదానికి అంటే అట్లాంటి వాళ్ళకి కూడా అందరితో పాటు కూడా ఇస్తారు అన్నట్టు. అందులో ఆయన కొట్లాడు ఏం చేస్తారు, దీన్ని కేసులు పెడతా అది పెడతా అని దుకాణం అలా పెట్టుకుంటా అంటే పెట్టనీయలేక కొంత జగడలు కూడా నడుస్తాయి. సహకరించాలంటే కూడా పోయి మనము ఇది సొసైటీ చేయండి మాకు అందరికీ కూడా వర్తిస్తుంది అంటే అది చేయటం లేదు. ఇక ఇప్పటికైతే కొంతకాలానికి అయితే రేవంత్ రెడ్డి జర మంచిగానే నడిపిస్తుండవు అని అనిపిస్తుంది. ఎందుకంటే భూముల ఆశ అయింది, రైతు బంధు అన్నాడు, పంట నష్టం అన్నాడు, మళ్ళీ రెండవటి ఏంటంటే రుణమాఫీ. ఇవన్నీ ఉన్నోనికే జరుగుతుంది, ఇక లేనోనికి ఏం జరుగుతుంది చెప్పు. లేనోళ్ళు అందరూ ఉన్నోళ్ళే ఉన్నారా? భూమి ఉన్నోళ్ళకే అంత ఉంది, భూమి లేనోళ్ళు భారాన్ని ఉండొచ్చు కానీ వాళ్ళకి ఏం లేదు. మరి ఆయన ఒక్కడే వాళ్ళే వేస్తేనే గెలిచిండా? మరి మా బీదల పరిస్థితి ఏంటి? మా బీదల పరిస్థితి ఏంటి? ఇక మేము కూలినాలు చేసుకుంటాం, ఏంటంటే ఇంత వ్యవసాయం బటాకులు చేసుకొని ఆ పూటకు అది బొక్క ఇంత బండి ఉండేపటికే ఆయనతో వ్యవసాయం చేసుకుంటే అది కూడా కూల కిందికి అయిపోతుంది. 30 సంవత్సరాలు అంటిస్తే నాకు మిగిలింది చూడది ఏం వ్యవసాయం. మరి ఇప్పుడు అలాగే ఈ పెద్దమంగళారంని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని కాళయాదయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి గారు లెటర్ రాశారు కదా, తెలుసా మీకు ఆ విషయం? తెలియదు, అది తెలియదు. కానీ ఇప్పటంతలా మున్సిపాలిటీ అయితే బీదలకు చాలా కష్టమే. ఏ విధంగా అంటే ఇప్పుడు మున్సిపాలిటీ అంటే అన్ని విధాల మేము ట్యాక్సులు అవి ఇవి కట్టవలసి వస్తుంది. ఇప్పుడు ఈ సర్పంచ్ ఉంటే పంచాయతీలో అన్నీ జర ఉన్నా లేకున్నా ఉన్నవన్నీ సరిపెట్టుకొని పోతాడు కదా, అట్లా మాకు అట్లా అనిపిస్తుంది. మున్సిపాలిటీ అయితే చాలా ఇబ్బందమే. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.